రంగబలి. మనం బలి కాకపోతే అదే హ్యాపీ. నిన్న ఆ రంగబలి గ్లిమ్స్ చూసిన తర్వాత నాకు ఇదే అనిపించిందండి. ఏంటంటే అంత బాగుంది, అంత బాగుంది. ఆ సెటప్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ బ్యాక్డ్రాప్ కానీ, ఆ బ్రిటిషర్స్ ఆనాటి ఇది కానీ అంతా ఓకే, అంతా పర్ఫెక్ట్. బట్ క్లైమాక్స్లో లాస్ట్లో అండి, ఆ గ్లిమ్స్ లాస్ట్లో విజయ్ దేవరకొండ గుర్రం మీద వస్తే ఒక ఎక్స్ప్రెషన్ పెట్టాడండి. నిజంగా మొత్తం గ్లిమ్స్ ఇచ్చిన ఫీల్ ఒక్క దెబ్బకు పోగొట్టాడు. వరస్ట్ ఎక్స్ప్రెషన్ అంటే వరస్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎవర్. నిజంగా సినిమా మొత్తం ఇలాంటి ఎక్స్ప్రెషన్సే కానీ పెడితే ఇది కూడా పోయినట్టే. బ్రహ్మానందం అంటాడు కదా, ఇది పోయినట్టే అని. అలాగే ఇది కూడా పోయినట్టే. ఇలాంటి ఎక్స్ప్రెషన్, ఇలాంటి వరస్ట్ యాక్టింగ్ కానీ చేశాడంటే మాత్రం సినిమా మొత్తం మీద. ఈయనకి ఆయన కలిసి వచ్చిన జోనర్ కాకుండా రకరకాల ప్రయోగాలు ఎందుకు చేస్తారో నాకు అర్థం కావడంలా. ఈయనకి యాక్టింగ్ రాదు, ఇంకా యాక్టింగ్లో మెచ్యూరిటీ లేదు. ఇలాంటి పెద్ద పెద్దగా పాత్రలు, పెద్ద పెద్ద ప్రయోగాలు ఎందుకు చేస్తారో నాకు అర్థం కావట్లా. నాకైతే మాత్రం గ్లిమ్స్ ఓవరాల్గా బాగుంది, కానీ విజయ్ దేవరకొండ మీద నా డౌట్. విజయ్ దేవరకొండ దెబ్బ కొడతాడని నాకు డౌట్. మనం బలి కాకపోతే అతని వరస్ట్ యాక్టింగ్కి సినిమాలో అదే హ్యాపీ అని కోరుకుంటాను. అయితే మీరేమనుకుంటారో కింద కామెంట్ చేసి చెప్పండి. జై హింద్.